నమస్తే అండి. ఈ పైన ఉన్న ఫోటో మీ అందరికీ తెలిసిందే. సరే, మనవాడు మంచి ఇన్ఫ్లుయెన్సరు. ఈ మధ్యన మంచి మంచి ఫామ్లోకి వస్తున్నారు. వాడు చేసిన తప్పు ఏంటంటే ఒక అమ్మాయిని లవ్ చేయడం. అమ్మాయిని లవ్ చేయడం ద్వారా స్మాష్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేసి పెళ్లి చేసుకుంటానంటే వద్దన్నాడు వీడు. మన శరత్ కుమార్, మా శరత్ కుక్కల మా అబ్బాయే. సరే చేసుకున్న వద్దన్నాక వాడి గురించి నీకు తెలిసింది కదా, వాడు అలాంటోడు, వదిలేయాడు. అలాంటప్పుడు నువ్వు మళ్ళీ నాకు వాడే కావాలి అంటే రేపు పొద్దున నువ్వు సంతోషంగా ఉండలేరు, హ్యాపీగా ఉండలేరు. అలాంటప్పుడు నువ్వు వెయిట్ చేయాలంటే ఒక మంచి అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకోవాలి. ఒక 5 సంవత్సరాలు ఎంజాయ్ చేసేవా? చేశారు, ఇద్దరూ చేశారు. వదిలే, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచించాలి. అదే కానీ అమ్మాయి ఆ అబ్బాయే కావాలి, ఆ అబ్బాయి మీద నాకు పిచ్చి ప్రేమ ఉంది అంటే మనం ఏం చేయలేము. అది ఒకటి. వస్తున్న ఫ్యూచర్ గురించి ఆలోచించండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ జీవితాన్ని నాశనం చేసుకొని ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం నాశనం చేసుకొని పగబెట్టుకోవడం ఎలా, ప్రతికారం ఎలా? మంచి అబ్బాయిని చూసి చేసుకోవడమే. మనోడి గురించి తెలిసిందే కదా నీకు, తెలిసింది కాబట్టి జాగ్రత్త పడ్డాను. జాగ్రత్త పడడంలో తప్పేం లేదు, ఓకేనా? నేను ఈ మంచి గురించే చెప్తున్నాను. ఈ అమ్మాయికైనా అదే చెప్తున్నాను, ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి అదే చెప్తున్నాను. చేసుకున్న అమ్మాయినైనా 4 పక్కల ఎలాంటోడు ఇవన్నీ చూడండి. ఎంత నిబ్బిలాగా లవ్ చేస్తాను పెళ్లి చేసుకుంటారంటే అవదు. మీలో క్లారిటీగా ఉండాలి. క్లారిటీ లేకపోతే మరి జీవితంలో నిలబడడం వేస్ట్. అది ఒకసారి వినియోగించుకొని మంచిగా నడుచుకుంటే మీకు మంచిది, మాకు మంచిది. రేపొద్దున పెళ్లి చేసుకున్నారు అనుకో, ఒకరికి ఒకరు అండర్స్టాండ్ ఉండరు, గొడవలు ఉంటాయి. పుట్టబోయే బుడ్డలకు కూడా ఆ గొడవలే వీళ్ళకి అటాచింగ్ అవుద్ది. ఇవన్నీ అవసరమా? ఓకేనా? ఈ వీడియో చేయడానికి కారణం నేను వాటి గురించి చేశాను. ఓకే గాయస్, అలాగే నా చెప్పడం మర్చిపోయాను, నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిది. అది చేసుకుంటే మీకు ఉపయోగం, మాకు ఉపయోగం.